నువ్వా? మమ్మీ లేదు. పెళ్లి చూపులు నీకైతే మీ మమ్మీ ఎందుకు? మేము కూడా పెళ్లి చూపులకే వచ్చాం. కావాలంటే మీ మమ్మీకి ఫోన్ చేసి కనుక్కో. ఎక్కడికి? కాఫీ వద్దా? పెళ్ళాక ఇద్దులే. అయినా కాక్టైల్ లాంటి నువ్వు ఉండగా కాఫీ ఎందుకే? ఏయ్ సర్లే, చాలా అనుకుంటాం, చేస్తామా ఏంటి? నేను చిన్నప్పుడే మా స్కూల్ టీచర్ని రేప్ చేద్దాం అనుకున్నాను. అయ్యిందా? ఇది అంతే. ఎందుకు కట్టేస్తున్నావు? ఎవడీడు? ఇక్కడ ఎందుకున్నాడు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, వదులు. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? ముందు వదులు. నన్ను వదులురా. వదలరా. వదలు. రిషి త్వరగా రా. వెళ్ళిపో రిషి. ఎవడు? అదంతా తర్వాత చెప్తాను, ముందు రా. ముందు చెప్పవే. తెలుసా తెలియదా? తెలుసు. వీడే కాదు, ఇంతకు ముందు వచ్చిన ఇద్దరు పెళ్లి కొడుకులు కూడా తెలుసు. వీళ్ళొచ్చింది పెళ్లి చూపులు కాదు, నన్ను చంపడానికి. నేనొక టీవీ రిపోర్టర్ని. హాయ్ రియా. హాయ్ వే, కూర్చో. ఏంటి మేడం, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? బిజీనా? అదేం లేదు, కానీ నేను చెప్పిన వర్క్ కంప్లీట్ చేసావా? సరే, నేనొక 4 days ఆఫీస్కి రాను. మిగిలిన వర్క్ కూడా నువ్వే కంప్లీట్ చేసేవా? ఎక్కడికెళ్తున్నావు? కారణాలు అడక్కు. ఆ ముగ్గురికి ఒక విషయంలో సాయం చేయడం నా బాధ్యత. కారణాలు అడగొద్దు అన్నావంటే అందులో కొంచెం రిస్క్ ఉన్నట్టే. నేను కూడా వస్తాను. నో.
ఎందుకీ రిస్క్? మొన్నొకడికి సాయం చేద్దామని వెళ్ళావు, వాళ్ళు నీకు చావును చూపించారు, సరిపోలేదా? అలా భయపడితే మనం సహాయం చేయలేమే. అది జరగాలంటే నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలి కదా. రజనీష్ దగ్గర అలా జరిగిందని ప్రతి ఒక్కడు అలా చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా చెప్పు? యూ డోంట్ వరీ ఏ, అంతా సర్దుకుంటుంది. పద. ఏమో నీ ఇష్టమే. అన్నా అదే నేను చెప్పిన బీహార్ గ్యాంగ్. ఎలాంటి వాడినైనా ఖతం చేస్తారు అన్నా. వీళ్ళకి ప్లానింగ్లు ఉండవు, పీకలు కోసేయడాలే. దీన్నే మీరు చంపాల్సింది. కమ్ హో జాయేగా, ఆ బేఫికర్ రహే. దండలు కొన్ని రెడీ పెట్టుకోండి, దండెదురు గాని. పకడో ఉసే. ఎవరో మీరంతా పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు? ఎక్కండి, ఎక్క. ఏయ్, నిన్న జరిగింది చాలేదా నీకు? నీకు తెలీదే, పాపం వాళ్ళు. ఏ మెంటల్, ఒకడేమో మార్కెట్లో కత్తి పట్టుకుని అటాక్ చేశాడు, మరొకడు సుపారీ ఇచ్చి నిన్ను చంపాలని చూస్తున్నాడు. వాళ్ళని పట్టుకొని పాపం అంటావేంటి నువ్వు? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైట్ తీసుకో. అంతే అంటావా? 100%. ముందు వాళ్ళ ఫొటోస్ డిలీట్ చేయి. సరే పద, బాలయ్య బాబు సినిమా రిలీజ్ కుంది, వెళ్ళి 2 విజిల్స్ వేసొద్దాం. ఓకే. అక్క నీకెందుకు అక్క ఇవన్నీ? నేను చూసుకుంటాను కదా. ఏంట్రా సడన్ గా అక్క మీద ఇంత ప్రేమ వచ్చింది? అంటే లోపల టన్నులుగా ఉంది అక్క. జస్ట్ అవసరం వచ్చినప్పుడు మాత్రమే గ్రాములుగా దాన్ని బయటికి తీస్తాను. అవునా? నీకెందుకురా ఇవన్నీ? లోపలికి వెళ్ళి చదువుకోపో. నేను చూసుకుంటాను అక్క, నువ్వు వెళ్ళు. సరే. వెళ్ళిపోయింది, నా పని చూసుకోవాలి. సంథింగ్ స్పెషల్. ఏయ్ తొందర బ్రో. జాగ్రత్త. అమ్మో, నాకేం తెలీదు, వాడే ఇదేం పనిరా? తెచ్చిచ్చాడు. బా, ఈ రోజు ఏంటి అడ్డంగా దొరికాను. నీ ఆగు, నిన్నే ఆగు, ఆగమంటున్నానా? నిన్నే ఆగరా, ఆగు, ఆగు. సార్ డ్రెస్ ప్యాకెట్ సార్. ఏ కానిస్టేబుల్స్ పని ముందు జీప్ ఎక్కించు. ఏం చూస్తున్నావురా? ఎక్కు ఎక్కురా, ఎక్కు. అది జరిగింది. రే నీ యవ్వ. ఏయ్, దీన్ని నమ్మొద్దు, అది నీకు అబద్ధం చెప్తుంది. ఏం అబద్ధం చెప్పిండ్రా? వీడేంటి ఇక్కడ? ఎందుకు వచ్చాడు? వీళ్ళిద్దరు చంపేస్తాను వాడిని. ఏయ్, నువ్వు చెప్పరా? ఆగండి. నేనే నిన్ను ఆగండి, ఏయ్. చంపేస్తాను. ఏయ్, ఆగండి. ఏయ్, అరే, ఏయ్. ఏయ్, ఏయ్, ఏంటి? ఏయ్. బాబు, ఇదో పెద్ద సైకో. ఇది చెప్పేదంతా కట్టి కదా. కావాలంటే ఈ డైరీ చదువు. ఏయ్, జల్దీ. ఏయ్, వద్దు, ఈ డైరీ చదవద్దు. ఏముంది ఈ డైరీలో? మన చెప్తున్నాను కదా. సరౌండింగ్స్లో. ఏయ్, పో. ప్లీజ్ నా మాట విను. పో, పో. వద్దు. వద్దు.